లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు జానీని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ పిటిషన్ పైన వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు కస్టడీ పిటిషన్పై తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. దీంతో కోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలా ఉండగా జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. జానీ బెయిల్ పిటిషన్పై నిన్న కోర్టు వాదనలు విన్నది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా కొరియోగ్రాఫర్ జానీ తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోక్సో యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జానీ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.